సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకి ఫస్ట్ మీరు మదర్గా మీరు ఖచ్చితంగా ఈవిడ సూట్ అవుతారు అని చెప్పేసి రికమెండ్ చేసే అంత నచ్చడానికి కారణం ఏంటి? కారణం అంటేనండి, అప్పుడు పుష్పలత గారే మదర్గా ఉన్నారు. అంజమ్మ గారు కూడా ఎందుకో కొంతకాలం వేయలే. కన్నాంబ గారు లేరు. యశ్వరలక్ష్మి గారు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఆయన అనింది తెలుగు వాళ్ళు ఎవరు లేరు మదర్లు వేసేవాళ్ళు, ఆవిడ వేస్తానంటుంది కదా వేయని అని డైరెక్టర్తో పోరాడి పెట్టించాడు ఆయన. అనురాగ్ దేవత్. అనురాగ్ దేవత్ ఆయన ఉద్దేశం ఏంటంటే, మన వాళ్ళు ఉండాలి, మన తెలుగు వాళ్ళు ఉండాలి, మన సినిమాకి మన వాళ్ళు ఉండాలి. ఓకే. వాళ్ళని పెట్టుకోవడం ఏంటి, డబ్బింగులు చెప్పించడం ఇవన్నీ. పండ్రి బాయ్ గారు ఉండేవారు, అన్ని లాంగ్వేజ్లు చేసేవాళ్ళు అప్పట్లో. ఆవిడ నేను వచ్చాక కూడా ఉన్నారు ఆవిడ. ఓకే ఓకే. నేను చాలా అదృష్టవంతురాలండి, మీకు కరెక్ట్గా చెప్పాలంటే. అన్ని ముత్యాలు వజ్రాలు బంగారాలే. ఆ రోజుల్లో వాళ్ళు నడుచుకుంటా వచ్చారా, కష్టపడతా వచ్చారా, ఇష్టపడతా చేశారా, అవసరానికి చేశారా అనే దాన్ని పక్కన పెడితే అందరూ ఆణి ముత్యాలు లాంటి ఆర్టిస్టులు నేను వెళ్ళేటప్పటికి. కరెక్ట్. వాళ్ళ మధ్యలో ఉండి నేను రాణించానండి. ఇప్పుడైతే నేను కూడా ఉండను, ఇప్పటి పొజిషన్లో ఉండం. అప్పట్లో వచ్చాను, వాళ్ళందరూ ముత్యాలలాగా మెరిసిపోయే మనుషులు కాబట్టి వాళ్ళ మధ్యలో మనం ఉండి మనం కూడా పైకి వచ్చాం.